అప్లై అయితే చేశాను భయ్య, అవుతాయో లేదో తెరవ చూడాలి, వేచి చూడాలి. అన్నీ అంటే 25,000 అది 2.5 వస్తాయన్నారు కదా లేడీస్కి, అదొకటిని ఇంటి కోసం అప్లై కోసం చేశాను, అంతే రెండే. అంటే వాళ్ళు చెప్పిన పథకాలు మాకు సమయం కావాలి, కొంత సమయం కావాలి, 100 రోజుల్లో అమలు చేస్తామని అంటున్నారు. చేసే అవకాశం ఉందా? అమలు పరుస్తారా మొత్తం? ఏమో రేవంత్ రెడ్డి గారు సముద్రులుగానే కనిపిస్తున్నారు, చేస్తారేమో అనుకుంటున్నా, అందుకే ఆయనకు ఓటిస్తాం. అంటే ఈ పథకాల ద్వారా ఒకటి ఉచిత బస్సు ప్రయాణం అనేది బాగా మధ్యలో ఆర్టీసీలో ప్రయాణం చేసేది ఎక్కువైనప్పటికీ ఆటో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చిన సందర్భాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ పథకాలకు సంబంధించి మొన్న ఒక బ్రిడ్జి పైన అప్లికేషన్ రోడ్డు పైన కనిపించాయి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అవునన్నా, అది చూసిన కానండి నాకు కొద్దిగా ఇదేదో కావాలనే చేస్తున్నట్టుగా అనిపించింది, కొద్దిగా బాధ కూడా అనిపించింది. మాతో ఆడుకుంటున్నారు ఏంటి ఇలాగని చెప్పేసి కొద్దిగా ఫీల్ అయ్యాం మేము అప్పుడు. అంటే అట్లా ప్రైవేట్ ఏజెంట్స్కి ఇచ్చి ఎవరో ఒక అబ్బాయి అట్లా 2 వీలర్ పైన తీసుకుపోతూ అట్లా పడేస్తే గ్రామీణ ప్రాంతాల ఉండే జనాలు, సిటీలో బొంబాయిలో హైదరాబాద్లో ఉండే జనాలు గ్రామాలకు వెళ్ళి అప్లికేషన్ పెట్టుకున్నారు. అవి ఎవరు అన్నా కానీ ఎంతమంది అయినా రోడ్డు పైన అట్లా దర్శనం ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వాళ్ళు లబ్ధి చెందరు కదా, దాన్ని ఎట్లా చూడొచ్చు? అదే కొద్దిగా ఫీల్ అవుతున్నాం భయ్యా, ఇవి కావాలని చేస్తారేమో అని చెప్పేసి నిర్లక్ష్యం. గవర్నమెంట్ దాని గురించి గట్టిగా చూడాలి, నిర్లక్ష్యం అని అనిపిస్తుంది. మరి చూద్దాం. ఇంతకుముందు కేసీఆర్ 2 సార్లు అధికారంలో ఉండే కదా బీఆర్ఎస్, ఆ గవర్నమెంట్ నుంచి నీకు ఏదైనా లబ్ధి చెంది అని అనుకోవచ్చా? ఏమన్నా అప్లై చేసుకున్నారా? ఏమన్నా వచ్చినాయి? అంటే అప్పుడు ఏం చేయలేదు, కానీ అప్పుడు కూడా బాగుండే. అప్పుడు మాకు బాగు పుట్టితే అది కిట్ ఒకటి ఇస్తారు కదా, అది ఇచ్చారు, కేసీఆర్ కిట్ ఇచ్చారు. మళ్ళీ మా మిస్సెస్కి ప్రెగ్నెంట్కి ఇక్కడుండే అంబులెన్స్ మాట్లాడి తీసుకెళ్ళి మళ్ళీ డెలివరీ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్యాబ్ మాట్లాడి తీసుకొచ్చి ఇక్కడ దింపి ఫోన్ కూడా వచ్చింది, ఎట్లా అని. హ్యాపీగానే ఉందని చెప్పేసి అన్నాం. అప్పుడు అది లాభమైంది మాకు. ఇప్పుడు ఇంకోటి ప్రజాపాలన అని చెప్పి ప్రగతి భవన్ దగ్గర వారంలో 2 సార్లు మంగళవారం, శుక్రవారం ప్రజావాణి నిర్వహిస్తుండ్రు. వెళ్ళిండ్రా ఎప్పుడన్నా? ఎట్లా అనిపిస్తుంది? గత 2 సార్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ ఎప్పుడు ఇలాంటి కార్యక్రమం చేయలేదు, కాంగ్రెస్ చేస్తుంది. వాళ్ళ సమస్యలు చెప్పుకునే అవకాశం ఉంది ప్రజలకు, ఎట్లా అనిపిస్తుంది అది? ఇప్పుడు దాకైతే వెళ్ళలేదు భయ్య, అదేదో పెట్టారు కాబట్టి 6 పథకాల్లో 2 పథకాలు మేము పెట్టినాం. చూడాలి ఎలా ఉంటుంది ఏంటో, 100 రోజులు అడిగారు కదా, చూద్దాం. అది కరెంటు కష్టాలు కూడా స్టార్ట్ అయినట్టుగా అనిపిస్తున్నాయి హైదరాబాద్లోనే కానీ గ్రామీణ ప్రాంతాల్లో కానీ. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా ఉండేది కరెంటు విషయం, ఇప్పుడు ఎట్లా ఉంది మరి? అప్పుడులో అయితే బాగానే ఉంది, ఇప్పుడు కనిపిస్తుంది కొద్దిగా మార్పు అయితే కనిపిస్తుంది. కరెంటు పోవడం కొద్దిగా నాకైతే అనిపిస్తుంది, ఇదేంట్రా బాబు అనుకున్నది కన్నా భిన్నంగా జరుగుతుందని కానీ కొద్దిగా అనిపిస్తుంది. ఏమో చూడాలి, 100 రోజులు వెయిట్ చేసి చూద్దాం, అప్పుడు చూద్దాం, అందాక వెయిట్ చేద్దాం. గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎంపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకుంటుంది అనుకోవచ్చా? గట్టి పోటీ ఇస్తుందా అంటావా కాంగ్రెస్కి? బీజేపీ కానీ బీఆర్ఎస్ ఎట్లా ఉండవు? గట్టి పోటీ ఇస్తుంది, బీఆర్ఎస్ ఇస్తుంది ఈసారి, నాకు అనిపిస్తుంది అట్లాగే. ఎందుకంటే వీళ్ళు అంత ఇదిగా లేదు, ఆ కాగితాలు విసిరేయడం, అలా పాడేయడం. 100 రోజులు జరిగితే తిరగబడవచ్చు, బీఆర్ఎస్ రావచ్చు ఏమో అనుకుంటున్నాను, నా మనసులో అనిపిస్తుంది.